కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి, కొట్టాయం జిల్లాలో కొండచర్యలు విరిగిపడి 4 మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షానికి పంపా నది పోటెత్తింది. రాన్ని పట్టణం సహా అన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడుము లోతు వరకు నీరు చేరడంతో బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని పతనంతిట్ట కలెక్టర్ తెలిపారు. ఈ కారణంగానే ఆకస్మిక వరద సంభవించిందని చెప్పారు. ఇడుక్కి జిల్లాలోని కలారకుటి డ్యాంకు నీటి మట్టం పెరగడంతో 5 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కొల్లం, కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. మరికొన్ని రోజుల పాటు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూరు, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.